టీడీపీ అంటే బీసీ, బీసీ అంటే టీడీపీ అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గౌడ శెట్టి బలిజ కళ్యాణ మండపం నిర్మాణంలో రామానాయుడు శ్రమదానం చేశారు. ఇసుక, కంకర మోస్తూ కార్మికులతో పాటు పనిచేశారు. 2014 నుంచి 19 మధ్యలో 1.5 కోటి గ్రాంట్తో కొంత నిర్మాణం జరిగిందని, ఇక వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 కోట్ల రూపాయలతో నిర్మాణం మొదలుపెట్టామని తెలిపారు. ఈరోజు పాలకొల్లులో ఉన్నటువంటి గౌడ శెట్టి బలిజ కళ్యాణ మండపంకి ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేయడం చాలా తృప్తి, ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆ రోజు కూడా నేను మాటిచ్చా, ఎన్నికల ముందు ఖచ్చితంగా రేపు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ గౌడ శెట్టి బలిజ భవనాన్ని పూర్తి చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని నిలుపుకోవడానికే ఈరోజు మొదటి సంవత్సరంలోనే ఆ 3 కోట్ల నిధులు కేటాయించాం. ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా ఆ గౌడ శెట్టి బలిజ వర్గీయులకి సేవ చేసేటువంటి అవకాశం, వాళ్ళ రుణం తెచ్చుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా, ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.